ఏదలపురం మున్సిపాలిటీలో ఎర్ర జెండా రెపరెపలాడుతుంది. ఏదలపురం మున్సిపాలిటీ ప్రాంతంలో మొదటి నుంచి కూడా సిపిఐ బలమైనటువంటి కోట కావడంతో ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ప్రచారంలో ప్రజలు అనేక మంది పాల్గొంటా ఉన్నారు. 23వ వార్డు నుంచి సిపిఐ అభ్యర్థిగా చెరుకుపల్లి పవిత్ర పోటీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో మాట్లాడేందుకు కోసం చెరుకుపల్లి పవిత్ర భాస్కర్ గారు ఉన్నారు. మనతో భాస్కర్ గారు, చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? ఎన్నికల్లో ఎవరు గెలబోతా ఉన్నారు? ఏం కోరుతున్నారు ప్రజలు? ఈ ప్రాంతంలో 23వ వార్డులో ప్రచారం చాలా బాగుంది. అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా ఆదరిస్తా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చెప్తా ఉన్నారు. గతంలో మీరు ఈ ప్రాంత సర్పంచ్ గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మీ పార్టీకే ఓటేసి, కంకికొడలకే ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలతో దగ్గరకు తీసుకుంటా ఉన్నారు. వారి అభిమానంతో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి చాలా మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఒకసారి విభేదించేసి చాలా కసిగా పనిచేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సిపిఐ గెలుపు, కాంగ్రెస్ ఓటమి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? పేరుతో కొంత వాళ్ళు గెలవటానికి వాడుకొని, వాళ్ళు గెలిచిన తర్వాత బలవంతం మాదే అనేదితో కొంచెం ఎర్ర జెండాలు ఎలాగూ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో పక్కన పెట్టినటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం పరిస్థితి అదే చూసాం, బీఆర్ఎస్ పరిస్థితి అదే చూసాం, ఇప్పుడున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే చూస్తా ఉన్నాం. అయినా ఎవరితో పొత్తున్నా ఏదున్నా పొత్తే ప్రజా సమస్యల మీద పోరాటంగానే కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది మార్పు కోరుతున్నారు, కాంగ్రెస్ రావాలని కోరుతున్నారు అనే ప్రచారం జరుగుతా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీని ఎందుకు గెలిపించాలో, కాంగ్రెస్ ఎందుకు ఓడించాలని భావిస్తున్నారు? వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే, ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇప్పటికే 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇచ్చినటువంటి 6 హామీల్లో కూడా కొన్ని కూడా పూర్తి స్థాయిలో పూర్తి అయినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. సరే, పొత్తులో మొన్న గెలిపించినా సరే, ఏదైనా ఇది లోకల్ బాడీ ఎలక్షన్ లో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు గెలిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి చెందుద్దనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాం. మనతో పాటు ఇక్కడ పవిత్ర గారు, చెప్పండి, ఎలా అనిపిస్తా ఉంది ప్రచారం? యువరక్తం సిపిఐ పార్టీలో నుంచి ఒక యువరక్తం బయటకు వచ్చింది. ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా మీరు గెలిస్తే ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారో, మీకు ఒక స్పష్టమైనటువంటి మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందని భావిస్తున్నారు? మౌలిక వసతుల కల్పన చేస్తాము. వాళ్ళకున్న సమస్యల్ని తీర్చడానికి మేము ఎప్పుడు ముందే ఉంటామని తెలియజేస్తాం. మీ గురించి చెప్పాలి వస్తే, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ప్రస్తుతం ఏం చేస్తా ఉన్నారు? ప్రజలకు 23వ డివిజన్ ప్రజలకి ఎట్లా అందుబాటులో ఉండే అవకాశం ఉంది? నేను ఇప్పుడు చేశాను, LLB చేస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలకు మేము ఎప్పుడు అండగానే ఉంటాము. ఇంతకు ముందు నుంచి కూడా సిపిఐ పార్టీ అండగానే ఉంది, ఇప్పుడు అండగానే ఉంటాము. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి తీరుతారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా గెలుస్తాం. ఏం అభ్యర్థిస్తున్నారు ప్రజల్ని? ఓటుకు సంబంధించిన దాంట్లో ఏం అభ్యర్థిస్తున్నారు? జనరల్ గా ఏం అభ్యర్థిస్తా ఉన్నారు? ఈ ధన బలం, అధికార బలం ఉన్న పార్టీల కంటే మా కమ్యూనిస్ట్ పార్టీలని గెలిపిస్తే వాళ్ళకి ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి కంకి కొడవలి గుర్తుకి ఓటేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మొత్తానికి సంబంధించి ఏదలపురం మున్సిపాలిటీ 23వ వార్డుకి సంబంధించి మాత్రం ప్రచారం హోరెత్తా ఉంది. సిపిఐ రకంగా ముందుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైర్పర్సన్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ప్రజలు మొత్తం కూడా సిపిఐ అభ్యర్థిని గెలిపించుకొని ఈ గ్రామాల్లో సత్తా చాటేందుకు కోసం ఈ ప్రాంతంలో కూడా తన యొక్క ఆలోచనతోటి ముందంజలో ఉన్నారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే, సిపిఐ మొదటి నుంచి కూడా ఏదలపురం మున్సిపాలిటీ పరిధిలో బలమైనటువంటి ప్రజాపునాద కలిగిన పార్టీగా, ప్రజా సమస్యలపై హక్కుల కోసం పోరాడిన పార్టీ గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిపిఐ కూడా ఆదరాభిమానం ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా సిపిఐని గెలిపిస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా సిపిఐ నేతలపైన ప్రకటిస్తా ఉన్నారు. ఇది ఏదలపురం మున్సిపాలిటీ 23వ డివిజన్ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, యాష్9 న్యూస్. గుర్తుంచుకోండి. గెలిపించండి సిపిఐ అభ్యర్థులను, గెలిపించండి సిపిఐ అభ్యర్థులను, గెలిపించండి సిపిఐ అభ్యర్థులను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే. హలో
కళాకారు